కాబట్టి ఇంకా రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్. సార్ ఓకే, ఈ అసెంబ్లీ సమావేశాల్లో అసలు ప్రతిపక్షం లేకుండా ముగ్గురు ఉన్నది మిత్రపక్షాలే లేకపోతే ఫ్రెండ్లీ అధికారంలో ఉన్న పార్టీలే ముందుకు సాగుతుంటే మరి పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి ఇక్కడ? మీరు పవన్ కళ్యాణ్ స్తబ్దంగానే అలా కదండి, ఇలాంటి అట్లా ఆయన కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాడు కదా. పోనీ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఆయన్ని పిలిపించండి, ప్రజల కోసం వాళ్ళు మాట్లాడతారు కదా, ఒక మంచి డిబేట్ జరుగుతుంది కదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుందేమో కదా. చంద్రబాబు నాయుడు గారు ఎలానో ఒప్పుకోరేమో, కానీ ఈయనన్నా ఆ రకంగా వెళ్తుంటారా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్ కదా జగన్తో ఢీ అంటే ఢీ అని ప్రతి సభలో అసలు ఏం జగన్ అని అనకుండా అసలు ఆయన సినిమా హీరో, సినిమా డైలాగ్ లెవెల్లో ఆయన చెప్తూ వచ్చారు కదా. కాబట్టి అలాగే అక్కడ ద్వారంపూడి మీద అయినా, ఆపరేషన్ ద్వారంపూడి అయినా ఇంకోటైనా ఎక్కువ చేసింది కూడా పవన్ కళ్యాణే కదా. కాబట్టి కాకపోతే ఆయన లాంఛనంగా అయితే చెప్తున్నారు, ఇలాంటి దాడులు మనకు వ్యతిరేకం, కక్ష సాధింపులు వద్దు, వాళ్ళని శత్రువులుగా చూడొద్దు అని కూడా ఒకసారి చెప్పారు కదా. కానీ మీరు ఇంకొక మాట కూడా గుర్తు చేసుకోండి, ఎమ్మెల్యే రాజు గారు వెళ్ళి జగన్ను కలిసి షేక్ హ్యాండ్ అదేదో కరచాలం ఏదో చేసి చెప్పొచ్చాక పవన్ ఏమన్నారు సభలో మాట్లాడుతూ, ప్రత్యర్థులను కూడా వెళ్ళి తనను కొట్టినా తిట్టినా ప్రత్యర్థిని కూడా వెళ్ళి కలిసి ఇవన్నీ చేయడం అన్నది రఘురామకృష్ణరాజు చూసి నేర్చుకోవాలి, ఇది చాలా అసాధారణం అని. నిజంగా అండి పవన్ అన్నారు, కానీ ఒక కోణంలో ఆయన అన్నారు, అది నేను చెప్తా. కానీ శాసనసభలో కానీ ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీఆర్ ఏనారని కింద అభిమానులు విపరీతంగా కొట్టుకుంటున్నప్పుడు ఆయన అగ్గిపుల్ల వెలిగిస్తే ఈయన సిగరెట్ తాగుతున్న ఫోటో దేశం అంతా చాలా ఫేమస్ ఎక్కడ చూసినా కానీ. అలాగే రాజకీయ నాయకులు కూడా ఆ సభ మొదలయ్యేసరికి ఇప్పుడు డిఫరెంట్గా ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కంటే రైవల్స్ ఎవరు ఉంటారు? వాళ్ళిద్దరు కలిసి మాట్లాడిన జోకులు వేసుకున్న వీడియోలు మనకు కనిపిస్తాయి. అలాగే మీరు ఢిల్లీలో చూడండి, మాజీ ప్రధానమంత్రులు లేదా మాజీ నాయకులు అందరూ వచ్చేస్తారు. కాబట్టి రాజకీయాల్లో కలహించుకున్నంత మాత్రాన, ఘర్షణ ఉన్నంత మాత్రాన ఒకరినొకరు కలవకూడదు అన్నది అసలు ఏమీ లేదు. కానీ ఆ వాతావరణం ఇక్కడ వచ్చింది, అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జగన్ మధ్యలో వచ్చింది. మిస్ మ్యాచ్ అయిపోయిందండి. రాజశేఖర రెడ్డికి రైవల్రీ వరకు జగన్కు చంద్రబాబుకు ఒక విధంగా ఉంది. కానీ చిన్నోడు, అది కూడా ఇన్ని కేసులు ఇవన్నీ ఉండి ఇతను వచ్చి నన్ను ఓడించి చంద్రబాబు ఎప్పుడు జీర్ణం చేసుకోలేదు. జగన్ను ఎప్పుడు చంద్రబాబు జీర్ణం చేసుకోలేదు. చంద్రబాబును జగన్ ఏ రోజు ఒక గౌరవం లాగా ఒక పెద్ద ఆయన చూడలేదు. వాళ్ళిద్దరికి అది అసలు సమకాలీకుడు అన్న ఉద్దేశం ఎప్పుడు ఆయనకి లేదు. ఆయనకి ఎప్పుడు ఆయన ఆ పెద్దరికము ఆయన చూపించలేదు. ఏదో చిన్నోడు కదా అనే ఒక దాంతో ఏదో అన్నట్టుగా ఈయన కూడా తీసుకోలేదు. నాకు బాగా గుర్తుంది, నేను మళ్ళీ చెప్పాను. కానీ ఒక్కొక్కసారి ఆయన పుట్టినరోజనో ఈయన పుట్టినరోజనో ఒకరికొకరు కొంచెం జెస్చర్స్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు కూడా రెండో వాళ్ళు పెద్ద స్పందన చూపించలేదు. సో అసలు ఫేక్ ముఖ్యమంత్రి అంటే ఈయన ముఖ్యమంత్రిగానే గుర్తించలేదు కదా. ఫేక్ ముఖ్యమంత్రి ఇది అంతా కూడా సైకో ఇవే దీంతోనే కదా. ఇప్పుడు ఎప్పుడు వైఎస్ఆర్ చంద్రబాబును అలా అనలేదు, బాబు అలా అనలేదు, లేకపోతే రాజకీయాలు తీవ్రంగా కొట్టుకున్న రోజున కూడా అలా జరగలేదు. సో ఇక్కడ విద్వేషం అన్నది పరస్పర ద్వేషం పరాకాష్ఠకు చేరింది. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడట్లేదు, కానీ ఆయన కూడా ఇంకా పూర్తిగా జగన్ ఆయన వెళ్ళి ఇప్పుడు రాజులాగా కలిసే అవకాశం అయితే లేదు. సభ మొదలైన రోజు కూడా మీరు ఆ వాతావరణం చూడలేదు కదా. ఈయన అవకాశం ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరికైనా. ఇప్పుడు మరి అది అంత మనం ఒకటిగా మనం చెప్పలేదు, ఎందుకంటే ఆయన అందరికీ నమస్కారం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన సంబంధిస్తే మరి వెంటనే మీరు ట్రోలర్స్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ మధ్యస్థంగా లేదా వాస్తవికంగా చెప్పే అవకాశం తెలుగు సమాజంలో అది తీశారు వీళ్ళు. మీరు ఆయన నమస్కారం పెట్టాడు, వీళ్ళల్లో కూడా ఒకరు అలా పలికిన వాళ్ళు పలికారు. దాని మీద ట్రోల్స్ చేసుకుంటూ ఎగతాళి చేసే కార్యక్రమం ఎక్కువగా ఉంది కదా. కాబట్టి ఆ వాతావరణాన్ని తీసుకురావాలి. పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ ఉంది మీరు అన్నట్టు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన వయస్సు వీటన్ని తనకు జగన్కే మెయిన్ రైవల్రీ అని పవన్ భావిస్తాడు. ఆయన పూర్తిగా హీ ట్రీట్స్ జగన్ యాజ్ ది రియల్ రైవల్రీ. ఆయన అన్నట్టుగా ప్రత్యర్థులను అన్నాడు కదా. కాబట్టి అందుకే ఆయనకు అంత ఆశ్చర్యం కలిగింది. ఈ రాజు వెళ్ళి ఆయన మాట్లాడించి ఇదంతా చేసి వస్తే, నిజానికి రాజుగారు ఏమంత ఆలోచన లేని వారు కాదు. కొన్ని సందర్భాల్లో మెత్తగా ఉండి కొట్టగలిగింది చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యతిరేకత కంటే కూడా
దాని ద్వారా అంటే ఫ్రెండ్లీగా వెళ్ళి చూసావా నువ్వు వచ్చి పరిస్థితి ఇక్కడ అని కూర్చో, నీ చెప్పేది పరిస్థితి ఇది నా పరిస్థితి ఇది అని చెప్పేద్దాము అనే ఒక మెసేజ్, పరోక్ష సందేశం కూడా దాంట్లో ఉంటుంది. మరి ఆ పరిస్థితి వస్తుందా? పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకోరు ఇక్కడ వ్యక్తులు వ్యక్తిగతంగా వాళ్ళు నవ్వారా, వాళ్ళు చేతులు వేసుకున్నారా, అదేం మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదండి. వాళ్ళు బిజినెస్ అంటే బిజినెస్ ఆఫ్ ది హౌస్ సక్రమంగా జరగడానికి, చర్చలు జరగడానికి కలిసి పనిచేస్తారా లేదా అనేదే కీలకం. ఓకే సరే, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అసెంబ్లీలో చర్చ, దీని బట్ వల్ల చాలా సమస్యలు బట్ టేకింగ్ ఏ క్యూ ఫ్రమ్ యువర్ కామెంట్, మీ వ్యాఖ్య నుంచి ఒకటి తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంతకంటే కూడా కొంచెం మ్యాగ్నానిమస్గా కొంచెం పాత్ర వహించడానికి ఆయనకు అవకాశం అదే ఉంది. నేను ఆయనకు ఆ ఇమేజ్ ఉంది, అదే అంటున్నాను, ఆయనకు ఇది స్టేచర్ అవకాశం ఉంది. కదా. అయితే అప్పుడు జగన్ ఎలా స్పందిస్తాడో నేను చెప్పలేను, కానీ అవును. బట్ పవన్ కళ్యాణ్కి అది ఉంది, అలా చేయొచ్చు కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్నాం అంటే అసలు రైవలరీ ఉన్న వాళ్ళకంటే మధ్యలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కదా. కాబట్టి అక్కడ వీళ్ళిద్దరి మధ్య పూర్తిగా ఘనీభవించిన లేదా బిగుచుకుపోయిన పరిస్థితుల్లో హీ కెన్ టాక్. ఆయన మోరల్గా చెప్తున్నాడు చాలాసార్లు, శత్రువులుగా చూడొద్దు అని. శత్రువులుగా చూడనప్పుడు మిత్రుడిగా చూసి ఒక మోస్తరుగా కలుపుకోవచ్చు. మరి ఈసారి ఆయన సభకు వచ్చినప్పుడు ఎలా వస్తాడు, అసలు సభలోకి వస్తాడా, బయట మధుసూదన్ రావు ఆయన ఆపేస్తారా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓకే, ఇంకా దాని మీద రెండో అభిప్రాయం ఏం లేదండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, లాస్ట్ స్ట్రా దట్ బ్రేక్ ది నెక్ ఆఫ్ ది క్యామెల్ అన్నట్టుగా గత ప్రభుత్వం ఓడిపోవడానికి చివరి అస్త్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్. నిజానికి అంతకుముందు చాలా మాట్లాడారు కదా, విధ్వంసము, హత్య అన్నీ పక్కకు పోయినాయి చివరకు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటే, అది టైటిల్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి టైటిల్ ల్యాండ్ టైటిల్. ఏదైనా ఒక టైటిల్ పెట్టాలంటే ఈ ల్యాండ్ టైటిల్ అనేది చంద్రబాబు టైటిలే వాస్తవానికి. సో దాన్ని రద్దు చేయటం, అది నిన్ననే ప్రవేశపెట్టారు, రద్దు చేయటం మంచిదే, కానీ క్వశ్చన్స్ మిగిలే ఉన్నాయి. అదేంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఫోటో అనేది జగన్ అడిషన్, అది జగన్ స్పెషాలిటీ. ప్రతి చోట నా ఫోటో ఉండాలనుకుంటాడు ఆయన ఫోటో క్రేజ్. అదే ఆఖరికి రాళ్ల మీద కూడా తన ఫోటో ఉండాలట. రాళ్ల మీద మామూలుగా పేర్లు ఉంటాయి, ముఖ్యమంత్రి లేకపోతే అతిథులు, ఇదంతా. అలా కాకుండా ప్రతి చోట నా ఫోటో. ఆయన ఎప్పుడు చెప్పాడు కదా, గెలవగానే ప్రతి ఇంట్లో 25 ఏళ్ళు నా ఫోటో ఉండాలి, ప్రతి గుండెలో నా ఫోటో ఉండాలి. ఈ పద్ధతిలో ఫోటోలు ఉండాలంటే ఉండవండి. ఇప్పటికి రాజులు రాజ్యములు గెలగవే వారు ఏరి అన్నట్టుగా చాలా సిరిని మూట కట్టుకొని పోవంజాలిని ఎంతోమంది రాజులు అంతా తమ ప్రయోజకత్వమని తామే భూమికి అధినాథులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై, పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టినంటాడు శ్రీశ్రీ.